డాక్టర్ని తీసుకొని రావాలా వనజ సిస్టర్ మీ ఇంటికి? బాగున్నాయి చూడండి. డాక్టర్ని తీసుకొని రావాలా? నా మ్యారేజ్ కూడా మేకప్ మీరే అక్క రావాలి. యా వస్తాను వనజ, ఖచ్చితంగా పిలిస్తే వస్తాను. యా షోర్. డాక్టర్ని తీసుకొని రావాలా? ఎంత బిజీగా ఉన్నా వనజాని పర్సనల్గా కలవరించినా కూడా వెళ్తాను. అబ్బో పలకరించి కూడా వెళ్తాను. హాయ్ వనజ, గిలిగిలి గిలి గిరి 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 బాయ్ 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 బాయ్. చెయ్యలేదు తమ్ముడు అంటుంది ప్రేమ సిస్టర్. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. హాయ్ రాజు గారు అంటుంది వనజ. అవును ప్రేమ అక్క. అవునా ప్రేమ అక్క గారు అంటున్నారు వనజ సిస్టర్. నా బాబు అన్నయ్య లైవ్లో ఎవరు లేరా? హాయ్ రాజు గారు అంటుంది వనజ. రాజు గారు వనజానంటే పలకరించండి. సరే బాలు తమ్ముడు అంటున్నారు జానకమ్మ గారు. సరే బాలు తమ్ముడు లేరా? హాయ్ ధరణి. హాయ్ అక్క, ఐఎమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ధరణి, మళ్ళీ లైవ్కి అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. అయిపోయిందా లంచ్కి? ఏం ప్రిపేర్ చేసావు? ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేసావు? ఏం చేస్తున్నావు? హాయ్ అక్క, ఐఎమ్ బ్యాక్. మేము వద్దు మీ మ్యారేజ్కి మేకప్ వేయడానికి వనజా సిస్టర్. మేము వద్దా? అయ్యి బాబోయ్, మన లైవ్లో ఉన్న వాళ్ళ అందరి పిలుస్తా అక్క. మన లైవ్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తావా? ఓకే వనజ, షూర్. మాట్లాడే టైం లేదు వనజ, నేను మళ్ళీ వస్తాను. ఓకే ఓకే. పాపం ఏం చేస్తారు, వనజాతో మాట్లాడాలనేమో ఉంది, కాకపోతే ఎక్కడ మళ్ళా ఫంక్షన్ టైం అవుతుందని హడావిడి పడిపోతున్నారు రాజు గారు. వనజ హాయ్ వనజ గారు అంటున్నారు జానకి లక్ష్మమ్మ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ధర్ని సిస్టర్. హాయ్ వనజ గారు అంటున్నారు ప్రేమ సిస్టర్. బాయ్ బాయ్ రాజు గారు అంటున్నారు వనజ. ఇంకా హాయ్ 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 జానకి సిస్. హాయ్ జానకి సిస్ అంటున్నారు. జానకి సిస్ కాదు వనజ. వనజ జానకి అమ్మగారు అని పిలువు, చాలా పెద్ద ఆవిడ. సో జానకి అమ్మగారు అని పిలువు, ఓకేనా? జానకి సిస్ కాదు, మనకి తల్లి లాంటి వారనమాట. సో జానకి అమ్మగారు. హాయ్ 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 హాయ్. ఓ ఎలా పెట్టారు జానకి అమ్మగారు. సో జానకమ్మ గారు, నాకు మిమ్మల్ని చూస్తుంటే నేను నార్మల్గా యూట్యూబ్లో అదే పెరుగు పెద్దమ్మ, ఆ పెరుగు పెద్దమ్మ గారిని నేను ఫాలో అవుతాను. సో ఆవిడ గుర్తొస్తున్నారనమాట నాకు. మీ మాటలు వింటున్నా కానీ, మీరు లైవ్లో ఉన్నా కానీ నాకు ఆవిడ గుర్తొస్తున్నారు. కానీ ఈ మధ్య వీడియోస్ అయితే చేయట్లేదు, సక్రమంగా ఎందుకో తెలియట్లేదు. సో అదే ఎవరైతే పెరుగు చెరి శతాక్షి గారికి ఐ మీన్ యాంటీగా తను వీడియోస్ చేసి పెడతారు అమ్మగారు, పెద్దమ్మ గారు, పెరుగు పెద్దమ్మ గారు. సో ఈ మధ్య ఏమైందో తెలియట్లేదు. సో నాకు జానకమ్మ గారిని మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆవిడే గుర్తొస్తున్నారండి. సీస్ కాదు వనజ అమ్మగారు. ఎస్ ఎస్ ఎస్. హాయ్ ప్రేమ సీస్. ఓకే అక్క, అలానే పిలుస్తాను అక్క. అంటే పెద్ద ఆవిడ కదా, చాలా పెద్ద ఆవిడ. సో అందుకని అమ్మగారు, జానకి అమ్మగారు అని పిలువు, ఓకేనా? ప్రేమ అక్క నీకు కూడా అక్క అని పిలవండి. ప్రేమ అక్క నీ కూడా అక్క అని పిలవండి. జానకి గారు వీడియోస్ చూశాను. జానకమ్మ గారు కూడా చాలా బాగా సిగ్గు లైవ్ చేయాలంటే. సిగ్గు మరి ఎందుకో జానకమ్మ గారు లైవ్లోకి రారు. ఎందుకని జానకమ్మ గారు లైవ్కి రారు అంటే నార్మల్గా ప్రిఫైల్ పెట్టి చేస్తున్నారు కదా, లైవ్కి రావట్లేదు. సిగ్గు కాదు రాజు గారు, కామెంట్లలో ఓహోహో కామెంట్స్తో భయం వేసిద్దా? ఓకే. సిగ్గు కాదు రాజు గారు, కామెంట్స్తో భయం వేస్తుందంట. ఎందుకండి భయము? అవునా?